నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని ముందుగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ మధ్యాహ్నం ఏపీకి ప్రధాని నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ షర్మిలకు ఏపీపీసీ చీఫ్ పగ్గాలు ఇవాళ లేదా రేపు ప్రకటించే ఛాన్స్ చంద్రబాబు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు 17A వర్తింపుపై తెలవనున్న కోర్టు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోండి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ ట్వీట్ జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు స్ఫూర్తి స్థల్ దగ్గర నివాళులర్పించిన మంత్రులు నేటి నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు 18న అయోధ్యలో గర్భగుడికి బాలరాముడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. మంచిరేవులో వాచ్మ్యాన్ గా పనిచేస్తున్న జంగయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వాచ్మ్యాన్ తాపి మేస్త్రీల మధ్య వివాదం చెలరేగడంతో హత్యకు దారితీసింది. గత కొన్ని రోజుల నుంచి యజమానికి తెలియకుండా స్క్రాప్ అమ్ముకుంటున్నాడు తాపి మేస్త్రి అర్జున్. అది గ్రహించిన వాచ్మెన్ జంగయ్య పలుమార్లు అర్జున్ ను హెచ్చరించాడు. ఆయన బుద్ధి మార్చుకోకుండా యజమానికి విషయం చెప్పాడు. దీంతో యజమాని అర్జున్ కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ క్రమంలో నిన్న సంక్రాంతి పండుగ కావడంతో వాచ్మెన్ జంగయ్య మేస్త్రి అర్జున్ ఇద్దరు కలిసి బాగా తాగారు. మాటల మధ్యలో నా మీదే యజమానికి చెప్తావా అంటూ జంగయ్యతో గొడవకు దిగాడు. మాట పెరగడంతో మద్యం మత్తులో ఉన్న అర్జున్ పదునైన ఆయుధంతో జంగయ్య తలపై బాదాడు. దాంతో జంగయ్య తలకు తీవ్ర గాయమై స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే తాపి మేస్త్రి ఇంకా వాచ్మెన్ మధ్య జరిగిన గొడవ ఏ విధంగా జరిగింది అండ్ ఈ హత్యకి గల కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శివాని, రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వాచ్మెన్ కి అలాగే తాపి మేస్త్రికి మధ్య గొడవ ఏదైతే ఉందో దీనికి ఇది హత్యకు దారి తీసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తాపి మేస్త్రిగా ఉన్నటువంటి అర్జున్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. అలాగే ఎవరైతే హత్యకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హత్యకు గురైనటువంటి జంగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో తాపి మేస్త్రిగా ఉన్నటువంటి అర్జున్, అలాగే ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోనే వాచ్మెన్ గా ఉన్నటువంటి జంగయ్య, వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా వివాదం చోటు చేసుకుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్క్రాప్, స్టీలు, ఈ మెటీరియల్ ఏదైతే సిమెంట్, ఇసుక ఇలాంటి చిన్న మెటీరియల్స్ ఏవేవైతే ఉంటాయో వీటికి సంబంధించి తాపి మేస్త్రి అర్జున్ దీన్ని అడ్డదారుల్లో దీన్ని అమ్ముకుంటున్నారన్న కోణంలోనే యజమానులకు, ఏదైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ యజమానులకు ఇతను వాచ్మెన్ గా ఉన్నటువంటి జంగయ్య ఫిర్యాదు చేయడంతో ఇతను కోపానికి
గురై వెంటనే అతన్ని మీద నిన్న సాయంత్రం ఏదైతే ఉందో గొడవకు వెళ్ళాడు. మద్యం మత్తులోనే ఈ గొడవ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. గొడవకు కారణం కేవలం యజమానులకు తాను చేసేటటువంటి ఏదైతే అక్రమార్గంలో ఈ మెటీరియల్ అన్నిటిని కూడా తరలిస్తున్నాడు అన్న కోణంలో ఫిర్యాదు చేయడంతోనే, తన మీద కసితోనే ఆక్రోశంతోనే అతన్ని చంపాడు అన్న కోణంలోనే హత్య చేయడం జరిగింది అన్నట్టుగా భావిస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అర్జున్ అయితే పరారీలో ఉన్నాడు. జంగయ్య మాత్రం ఉస్మానియా మార్చిరీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే మృతదేహాన్ని అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు అయితే నమోదు చేస్తున్నారు. అర్జున్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అలాగే ఏదైతే వాచ్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి కందుకూరు డుండి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. శివ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరగనుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అంశంపైనే ఉత్కంఠ. అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులకు గతంలోనే స్పష్టం చేసింది బెంచ్. మరోవైపు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్ లో ఉంది. దీంతో ఈ 2 కేసుల విచారణ ఈ నెల 17, 19 తేదీల్లో విచారణకు రానుంది. ఈలోపు ఇవాళ 17A పిటిషన్ పై తీర్పును వెలువరించే ఛాన్స్ ఉంది సుప్రీంకోర్టు. అయితే కొద్ది రోజుల క్రితమే స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ రాగా ఇటీవలే ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఇలాంటి వేళ సుప్రీంకోర్టులో 17A పై ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన కవిత విచారణను హాజరు కాలేనని తెలిపింది. లిక్కర్ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఈమెయిల్ ద్వారా కవిత తెలిపింది. ఈడీ గతంలోనూ కవితకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. గతంలో కవితకు 2 సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు 3 రోజులు విచారణ చేశారు. అయితే ఆమె ఈడీ చేసిన విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్టుపై జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ 4 సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హాజరు కాలేనని కవిత లేఖలో తెలిపారు. గత ఏడాది మార్చి నెలలో కవితను ఈడీ విచారించింది. 3 రోజుల పాటు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. కవిత స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా తన 8 ఫోన్లు ఈడీకి సమర్పించారు కవిత. గతంలో అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి కవితను విచారించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకల్లో మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి పేరుతో స్ఫూర్తి స్థల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జైపాల్ రెడ్డికి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, జూపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్కు మెట్రో రైలు రావడానికి ఆయనే కారణమని తెలిపారు. ఉత్తమ లోక్సభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పేరు పొందారని మంత్రి తుమ్మల అన్నారు. తెలుగు ప్రజల గర్వించదగ్గటువంటి వ్యక్తి, ఉత్తమ పార్లమెంటేరియన్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ మహానుభావుని స్మరించుకునేటటువంటి దినం ఆయన పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తా. పెద్దలు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ మిత్రులందరూ కూడా ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో
సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ముద్దుబిడ్డ, ఆదర్శ రాజకీయ నాయకుడైనటువంటి గౌరవనీయులు శ్రీ జైపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో స్ఫూర్తి స్థల్లో వారికి నివాళులు అర్పించి మరి వాళ్ళను తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి పేరున్నటువంటి వ్యక్తి. మరి ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన జన్మదినం జరుపుకున్నప్పటికీ ఇక్కడ ఆయన మన మధ్యన లేకపోవడం, నేను విద్యార్థి దశ నుండి కూడా ఆయనను పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేవి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ మరి ఆయన చేసినటువంటి విమర్శలు ఎవరు కూడా ప్రతి విమర్శ చేసేవాళ్ళు కారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ప్రతిసారి ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో వీళ్ళందరూ ఇప్పుడు మా మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టు ఏ సమస్య వచ్చినా కానీ మరి వారిని అప్రోచ్ అయ్యేవారు గారు. స్వర్గీయ మహాన్మావుడు సూదిని జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మహబూబ్నగర్ జిల్లాలో మాడుగుల గ్రామంలో 1942లో జనవరి 16 జన్మించిన కారణ జన్ముడు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 5 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, వారు పోలియోతో అంగవైకల్యం ఉన్నా సరే పట్టుదలతో ఈరోజు దేశ రాజకీయాల్లో, మన దేశమే కాదు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకునిగా పేరు తెచ్చుకున్న జైపాల్ రెడ్డి గారు, అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా పని విషయం పక్కకు పెట్టి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ధైర్యం చెప్పే ఒక మహనీయుడు, మహానాయకుడు ఆయన. గౌరవనీయులు, కీర్తిశేషులు, మాజీ పార్లమెంటు అవార్డు గ్రహీతనే కాదు, మాజీ కేంద్ర మంత్రి, వివిధ హోదాల్లో ప్రజా సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడటంగా తెలియజేయటం, కన్విన్స్ చేయటం, ప్రభుత్వాలను ఒప్పించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం గలమెత్తినటువంటి నాయకుడు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారికి నివాళులర్పిస్తూ వారు ఆదర్శంగా వివరించినటువంటి తీర్థనుడిని పురణకు తెచ్చుకోవడంతో పాటు స్ఫూర్తి కలిగించుకుని ఆ విధంగా రాజకీయాల్లో ఆదర్శమైన నాయకుడిగా మెలగటానికి కృషి చేయవలసినటువంటి అవసరం. జైపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా అభిమానులందరికీ తెలియజేస్తూ, జైపాల్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రజాస్వామికవాది. జీవితంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక కీలక కర్తవ్యంగా నిలబడ్డారు, పోరాడారు. ఆ స్ఫూర్తితోనే ఆయన పార్లమెంట్లో తన పాత్ర తాను పోషించటం, ఒక గొప్ప పార్లమెంటేరియన్ కావటం, అది నా దృష్టిలో ఒక తెలంగాణ ప్రజలందరినీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. వారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా కీలక పాత్ర పోషించారు. వారు లేకపోయి ఉంటే బిల్లు పాస్ అయ్యేది కాదు, తెలంగాణ ఏర్పడేది కాదు. అంతటి కీలకమైన పాత్ర పోషించారు. తనకున్న బలాన్నంతటిని, శక్తినంతటిని తెలంగాణ ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు. వారికి నివాళులర్పిస్తూ జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తిని కాపాడటానికి, వారి ఆశయ సాధన కోసం కట్టుబడి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం అంశంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాటలు తూటలు పేలుతున్నాయి. బండి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇవ్వగా వెరైటీగా స్పందించారు హస్తం పార్టీ నేత అద్దంకి దయాకర్. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటని కలిసి పోటీ చేయబోతున్నారంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. తెలంగాణలోని పార్టీలు లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో ఉన్నాయి.
ఎన్నికల సన్నద్ధతపై సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర దుమారమే రేపాయి. ఇప్పటికే హస్తం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారంటూ ఆరోపించారు బండి. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని అన్నారు ఆయన. కుట్రలకు కేర్ ఆఫ్ కేసీఆర్ అంటూ అభివర్ణించారు కరీంనగర్ ఎంపీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పిన బండి సంజయ్ కేసీఆర్ కదలికలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బండి వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న విషయం మరోసారి బయటపడిందని చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీయే రెండుగా చీలిపోతుందని జోస్యం చెప్పారు పొన్నం. ఇక కాంగ్రెస్ పార్టీ మంచి గురించి బాగా ఆలోచించిన బండి సంజయ్కి తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు హస్తం పార్టీ నేత అద్దంకి దయాకర్. కరీంనగర్ ఎంపీ చెప్పినట్లుగా ఏదైనా జరిగితే అదంతా ప్రజలు చూసుకుంటారని అన్నారు ఆయన. తెలంగాణలో ఉంది ప్రజాప్రభుత్వం అని, అక్కడి వరకు పరిస్థితి వస్తే చూసుకుంటామని చెప్పుకొచ్చారు అద్దంకి దయాకర్. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయని విమర్శించారు. 2018 ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపునకు హస్తం పార్టీ దోహదం చేసిందని ఆరోపిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్. మొత్తంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రేపు పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతోందన్నది ఆసక్తి అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎడ్లపాటి వెంకట్రావు ఇంట్లో కామినేని, మనోహర్ కలిసి అల్పాహారం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంతో పాటు యువత భవిష్యత్తు కూడా ముఖ్యమని తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు చూసుకుంటారని, రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆలోచించి ముందుకు అడుగు వేయాలని కోరారు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పెనుకొండ సీటును 2019లో వైసీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అసమ్మతి సెగ తగలడంతో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఆయనను ప్రకటించనున్నట్టు తెలిసిందే. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే
మంత్రి ఉషా శ్రీచరణ్ కు పెనుకొండ సీటు ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది ఆశావహులు ఉన్నట్లు సమాచారం. సామాన్యుగా పార్టీలో పేరొందిన కృష్ణమూర్తి పేరు ముఖ్యంగా వినిపిస్తుంది. పెనుకొండ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇటు వైసీపీ అటు టీడీపీ విశేష కృషి చేస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర నారాయణకు అనంతపురం ఎంపీ టికెట్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్కు పెనుగొండ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ టికెట్ కోసం ఆశిస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా టీడీపీలో సైతం పలు మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కృష్ణమూర్తి, కార్పొరేషన్ చైర్పర్సన్ సవితమ్మ సైతం టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చరిత్ర కలిగిన కృష్ణమూర్తి కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు సౌమ్యునిగా, వివాదరహితుడిగా పార్టీలో పేరుంది. దీంతో ఆయన పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు నియోజకవర్గ గెలుపు గిఫ్ట్గా ఇస్తానని తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కృష్ణమూర్తి ఆయన వెంట అడుగులు వేశారు. చంద్రబాబు సైతం కృష్ణమూర్తిపై సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర టీవీతో ముచ్చటించిన కృష్ణమూర్తి టీడీపీకి పూర్వ వైభవం తేవడమే తన ధ్యేయమని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలతో మమేకమై గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. టీడీపీ గెలుపు, చంద్రబాబు తిరిగి సీఎం కావడం ఇదే తన ధ్యేయమని కృష్ణమూర్తి చెప్పారు. అత్యధిక బీసీ కులాలు తన వెంట ఉన్నాయని, అధిష్టానం ఆదేశిస్తే పెనుకొండలో పోటీకి తాను సంసిద్ధమని ఆయన తెలిపారు. మరి అధిష్టానాన్ని కూడా కలవడం జరిగింది. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇవ్వండి, నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, చాలా తూర్లు పార్టీలో అడిగాను. ఈసారైనా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అవకాశం తప్పనిసరిగా ఇస్తే నా వంతు నేను పెనుకొండ నియోజకవర్గాలకి ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అధిష్టానం నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నా వంతు నేను పార్టీకి ఎప్పుడు కూడా అన్ని వేళలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాన్యమైన కార్యకర్త కూడా రైట్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.